హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో బయటకు వెళ్తున్నాము. చాలా అవుతుంది వీడియో చేయక, ఎందుకంటే ఇటు టెంపరేచర్ వేడైపోయి అటు ల్యాప్టాప్ ఖరాబ్ అయిపోయింది. సో ఎడిటింగ్ చేయడం కష్టమవుతుంది. సో చూడు, ఎండాకాలంలో జున్ను స్వెటర్ క్యాప్ పెట్టున్నాడు కదా, చూడు. హాయ్ చెప్పు అందరికి. హాయ్. సో మా ఇంట్లో అయితే టెంపరేచర్ ఫుల్ పెరిగిపోయినాయి. సంవత్సరానికి ఒక కూలర్ ఖరాబ్ అయిపోతుంది. ప్రతిసారి అంటే దాదాపు 2 సంవత్సరాలకి కూలర్ తెచ్చుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు కూలర్ తేవడానికి వెళ్తున్నాను. బయట రేట్స్ ఎలా ఉన్నాయి, కూలర్ ఎలా ఉన్నాయి చూద్దాము. ఫ్రెండ్స్, బయట చూసుకోవచ్చు, నోరంతా కూడా బయట ఫుల్ టెంపరేచర్లు ఉన్నాయి. సో ఫుల్ వేడి ఉంది. టెంపరేచర్ మాత్రం 45-50 డిగ్రీల టెంపరేచర్ మధ్యలో ఉంది అనమాట. 45 to 50 డిగ్రీస్ మధ్యలో వేడి గాలి వస్తున్నాయి. కొట్టంగా కూడా జున్ను స్వెటర్ వెళ్తుంది. టెంపరేచర్లు మాత్రం ఫుల్ హెవీగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు కూలర్లో పెట్టే ఫ్యాన్లు చూసారా, ఒకే దగ్గర ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయో. ఇన్ని ఫ్యాన్లు ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్గా గోడౌన్ ఇక్కడ, వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇంకా కూలర్ ఫినిషింగ్ ఫ్యాన్లు బయట సరౌండింగ్ అంతా చూసుకోవచ్చు. కంప్లీట్ ఇక్కడ కూలర్ రెడీ అయి ఉన్నాయి. ఇది ఆల్రెడీ బాడీలు రెడీ అయి ఉన్నాయి. లోపల ఫ్యాన్స్ ఇవి బయటికి పంపడానికి రెడీ ఉన్న కూలర్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 4-5 డిస్ట్రిక్ట్స్లకు ఇదే కరీంనగర్ నుంచి వెళ్తాయంట. సో ఇది విషయం. ఫ్రెండ్స్, మా కూలర్ రిపేర్ అవుతుంది. ఇక్కడ కొత్త కూలర్ రెడీ అవుతుంది, పెద్ద కూలర్. రోహిత్ వచ్చాడు, నేను వచ్చాము. ఆల్మోస్ట్ 2.5 hours అవుతుంది. మా కూలర్ రిపేర్ అవుతుంది. పెద్ద సైజులో వేసుకున్నాము. జున్ను పడుకున్నాడు, ఇక్కడ రోహిత్ వచ్చాడు. సో బయట చూసుకోవచ్చు, ఇది మనకి కాశీ వెళ్ళే రోడ్డు, శనివారం మార్కెట్కి వెళ్ళే రోడ్ అనమాట. ఇక్కడ మనకి సాయి చందన ఫర్నిచర్స్ ఉన్నాయి కదా. నేను తీసుకునే కూలర్ ఈ సైజ్ కంటే పెద్ద కూలర్ అనమాట. రెడీ అవుతుంది, వెయిటింగ్ ఫర్ దట్. ఫ్రెండ్స్, కూలర్ల మ్యానుఫ్యాక్చర్ చూడండి మొత్తం టోటల్గా ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని కూలర్లు ఉన్నాయి. బీరువాలు ప్లస్ కూలర్ల తయారీ మొత్తం ఇక్కడ. అమ్మయ్యా, జున్ను నిద్రపోయాడు. ఇంత పెద్ద కూలర్ మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చేసాము. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ మొత్తం కూలర్లు బీరువాలు అన్నీ కూడా ఒకటే ప్లేస్లో మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోతాయి ఇక్కడ కంప్లీట్లీ. కరీంనగర్లోనే పెద్దదన్నమాట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో కూలర్ గడ్డి, చిన్న కూలర్, మినీ కూలర్లు కాంచెం మొదలు పెడితే, చిన్న కూలర్ నుంచి మొదలు పెడితే పెద్ద కూలర్లు వేరే కూడా ఆల్ కూలర్లు ఇక్కడ రెడీ అవుతాయి కంప్లీట్లీ. సో ఫస్ట్ టైం నేను రావడం అనమాట వీళ్ళకి. కోట్లలో ఇన్వెస్ట్మెంట్ అనమాట. సింగిల్ అమౌంట్తో అయితే కాదు, తక్కువ అమౌంట్తో కాదు, చాలా పెద్ద పెట్టుబడి. ఓన్లీ కూలర్ల సీజన్ మాత్రమే ఉంటాయి ఇవి. జున్ను పడుకున్నాడు. మా కూలర్ అయితే ఇప్పుడు మొత్తానికి ఒక ఫైనల్గా 20 minutes అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది మ్యారథాన్. ఫ్రెండ్స్, ఫైనల్గా నా కూలర్ రెడీ అయిపోయింది. దీనికన్నా పెద్ద కూలర్ చూసారా, విత్ గ్రిల్తోని. సో ఇది మా కూలర్. జున్ను అప్పటి పడుకున్నాను. ఆల్మోస్ట్ 4 hours నుంచి జున్ను ఎత్తుకొని ఉన్నాను నేను. ఫ్రెండ్స్, ఫైనల్గా ఇప్పుడు వచ్చిన టైం వచ్చేసి 6:20 అవుతుంది. ఇంటికి అయితే వచ్చేసింది. చాలా పెద్ద కూలర్ వచ్చింది మా ఇంటికి. సో చూడొచ్చు. అండ్ ఇప్పుడే అమ్మ వాళ్ళు నీళ్ళు పడుతున్నారు. అమ్మ నీళ్ళు పడుతున్నారా? చూడండి, ఇక్కడ అమ్మ నీళ్ళు పడుతుంది కూలర్లో. జున్ను మనం ఏం చేస్తాం కూడా అప్పటి సంది నేను ఎత్తుకొని ఉన్నా జున్నును. ఎన్నిసేపు దాదాపు 4 గంటలు ఎత్తుకొని ఉన్నా. అమ్మ, మా కూలర్ చూసారా, సంవత్సరానికి 2 కూలర్లు ఖరాబ్ అయిపోతున్నాయి ఇట్లా వేరే వేసుకుంటే. ఇక్కడ ఆన్ చేసినాం కదా కూలర్, పంపు వస్తుంది ఇక్కడ మీద నిండినాయి నీళ్ళు. కరెంట్ పెట్టింది నీళ్ళు, ఇవన్నీ నిండినాయి నీళ్ళు. కూలర్లో వాటర్ నింపుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్గా. కూల్ అవుతుంది ఇవాళ. జున్ను కూల్గా ఇవాళ ఎంజాయ్ అవుతాం కదా. కూల్ లాలా వస్తున్నాయి కదా. ఎన్ని రోజులు ఫుల్ వేడి అంతా ఇవాళ పోతుంది. మేము కూలర్ తెచ్చి అవసరం లేదు. బయట వాతావరణం అంతా మబ్బుడింది, వర్షం పడేటట్టు లాగా అయిపోయింది వాతావరణం అంతా. చూడవచ్చు, గాలి పెడుతుంది. అంటే మేము కూలర్ తెచ్చినందుకు ఇట్లా అయింది కావచ్చు కంప్లీట్లీ. ఎటైంది బయట చల్ల అయిపోయింది కదా మనం కూలర్ తెచ్చాగానే. మేము కూలర్ తెచ్చడం అవసరం లేదు, బయట మొత్తం చల్ల అయిపోయింది. ఫ్రెండ్స్, మా కూలర్ అయితే మార్నింగ్ చూసిన తర్వాత నైట్ మొత్తం చిల్ అయిపోయింది. అంటే కంప్లీట్లీ ఏదో చల్లగా బయట కూలర్ ఎట్లా ఉంది. కూలర్ ఎట్లయింది చూసారా, గచ్చు నేల కూడా చల్లగా అయిపోయింది. మా విన్ను కూడా ఇప్పుడు ఆడుకుంటున్నాడు మంచిగా. ఆడుకుంటున్నావా? చూసినావా? ఆడుకుంటున్నావా? చెప్పు బయట ఏమైంది. ఇలా చూస్తున్నాం మా జున్ను ఇక్కడ వెంచర్లో ఇల్లు చూపెడుతున్నాడు. అయితే ఫైనల్గా అయితే ఈ కూలర్ పెట్టిన తర్వాత బయట వాతావరణం మార్పు కూడా జరిగిపోయింది. వర్షం పడింది. అంటే మేము కూలర్లో దిగడం వల్ల ఎందుకో తెలియదు కానీ
ఉడకపోసిన రోజు మేము కూలర్ తెచ్చుకోకపోతే వర్షం పడలేదు, మేము కూలర్ తెచ్చుకోగానే వర్షం స్టార్ట్ అయింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీటికి ముగిస్తున్నాను. సో ఇంకా కూలర్ కావాలనుకుంటే కరీంనగర్లో పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ చూపెట్టాను కదా, అక్కడికి వెళ్ళి తీసుకోండి, మీకు తక్కువ రేట్లో దొరుకుతుంది. సో మన వాళ్ళు ఏంటంటే 1 year గ్యారంటీ ఇస్తారు. మోటార్ను కూలర్ పంప్కి ఏది పోయినా కూడా ఇమీడియట్గా చేస్తారు. వైర్ ఖరాబ్ అయినా కూడా ఎటువంటి మాట్లాడకుండా కొత్త ఇచ్చేస్తారు. సో లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. బాయ్ బాయ్.